హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ. ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చానండి. ఈ కథ ఇరుగు పొరుగు వాళ్ళ సంభాషణ. పార్వతి జానకి ఇరుగు పొరుగు ఇళ్ళండి. ఇరుగు పొరుగు ఇళ్ళు వాళ్ళు ఈవిడేం చేస్తుందని ఆవిడేం చేస్తుందా ఈవిడి ఇలా చూడటంతో గడిచిపోతూ ఉంటుంది. జానకి పార్వతి మీద అసూయ. పార్వతి మాత్రం ఉన్నంతలో ఇల్లు చక్కబెట్టుకుని అందంగా ముస్తాబు చేసుకుని ఇల్లుని ఉన్నంతలో సుఖజీవనం సాగిస్తుంది. ఇదంతా చూస్తున్న జానకి మాత్రం కడుపు నిండుతులేదు. ఆమె మీద అసూయ పడుతూనే ఉంది. ఇలా ఉండగా తన భర్త దగ్గరికి వెళ్ళింది జానకి. అప్పుడు తన భర్త అన్నాడు, ఆవిడ మీద నువ్వు అసూయపడటం కాదు, ఆవిడ ఏం కొనుక్కుంటుందో నువ్వు చూస్తూ ఉండు, ఆవిడ కొన్న తర్వాత నువ్వు కొనుక్కో, అప్పుడు ఆవిడతో సమానంగా నువ్వు ఉంటావు అని సలహా ఇచ్చాడు భర్త. ఆ సలహా మేరకు అలా చాగింది జానకి. ఇలా కొన్నాళ్ళు జరిగింది. ఏం కొన్నా పార్వతి ఏం కొంటే జానకి అది కొంటుంది. దాంతో సమానంగా ఉంటున్నానన్న ఆనందంతో బ్రతుకుతుంది. అయినా సరే మనసంతా వెలితి, ఇంకా ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశం. ఇలా ఉండగా భర్త చెప్పినట్లు చేయటం మొదలుపెట్టిన జానకికి కాస్త మనశ్శాంతి లభించింది. ఆమె ఇప్పుడు పార్వతితో సమంగా ఉండగలుగుతుంది. జానకికి పార్వతికి కూడా పిల్లలు లేరు అన్న దిగులు ఇద్దరికీ ఏమాత్రం లేదు. ఇలా ఉండగా వారి ఊరిలోకి ఒక సాధువు గారు వచ్చారు. పార్వతి ఆ సాధువు గారిని కలుద్దామని వెళ్ళింది. పార్వతి ఏం చేస్తే తను అదే చేయాలన్న సిద్ధాంతంతో ఉన్న జానకి పార్వతి వెనకాలే వెళ్ళింది. సాధువు గారికి నమస్కారం చేసి తన సమస్యని ఆ సాధువుకి చెప్పుకుంది పార్వతిని అనుసరించడం జానకి పని. ఇలా ఉండగా ఇద్దరికీ మంత్రం ఉపదేశించి వాళ్ళిద్దరిని పంపించేశారు సాధువు గారు, సన్యాసి. పంపించిన తర్వాత పార్వతి ఇంటికి వెళ్ళి పండంటి బిడ్డ కలగాలనేసి జపం చేస్తూ రాత్రంతా ఉంది. ఈలోగా జానకికి అర్థం కావట్లేదు. తను ఏది చేస్తే అది చెయ్యాలి అనే ఆలోచనతో ఉన్న జానకికి ఏం చెయ్యాలో నిద్ర పట్టట్లేదు. తనేం కోరుకుంటుందో నాకు కూడా అదే జరగాలని ఆ మంత్రాన్ని పఠిస్తూ పార్వతిని అనుసరించింది. ఇలా ఉండగా పార్వతికి 12 బిడ్డ కలిగాడు. 2 కొడుకులు పుట్టారు ఇద్దరికి కూడా. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి అదే సమయంలో జానకి ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. ఇద్దరిళ్ళు కూడా దొంగలు ఊడ్చేశారు. అప్పుడు జానకి సంపన్నురాలైనా కూడా తనకి ఎవరూ సహాయపడలేదు. ఇద్దరు ఇళ్ళు కూడా నష్టపోయారు. ఇద్దరూ నష్టపోయేటప్పటికి ఈ మంత్ర ప్రభావం వల్ల జానకి కూడా పార్వతి పడే కష్టాలన్నీ కూడా జానకి కూడా పడవలసి వచ్చింది. తన సంపన్నురాలు ఉన్నంత స్థితిలో ఉన్నా కూడా ఎవరో కూడా తనకి సహాయపడలేదు. అయినా ఈ మంత్రం ఎంతవరకు బెడిసికొట్టిందంటే అని తెలుసుకుని ఒకళ్ళ మీద మనం అసూయ పడకూడదు, పక్క వాళ్ళని చూసి మనం ఈర్ష్య పడకూడదు అన్న ఉద్దేశంతో మంచి మనసు కలిగిన జానకి పార్వతి మీద మంచి అభిప్రాయాన్ని పెంచుకుని ఇక మీదట తనకి ఏ కష్టమో కలగకూడదు, ఇద్దరము కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో జానకి మనసు మారింది. ఇద్దరూ కూడా సంతోషంగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చుద్దని ఆశిస్తున్నాను.
ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నానండి. బాయ్ అండి.